నవ్య, ఏ పాట పాడుతున్నావు? నేను మేఘ సందేశం చిత్రం నుంచి నిన్నటిదాకా శిలనైన పాట పాడిపోతుంది. బాగా పాడాలి నవ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా నీ మమతా వేసపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా, నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా. సరసాసరాగాల సుమరాణిని, స్వరసా సంగీతాల సారంగిణి, సరసాసరాగాల సుమరాణిని, స్వరసా సంగీతాల సారంగిణి. మూవకు ముత్తు మురిపాలు పలుక, మూవకు ముత్తు మురిపాలు పలుక, మవ్వంపు నటనాల మాతంగిని, కైలాస శిఖరగ్ర శైలోషికానాటి డోలలోగే వేళ రావేల నన్నేల, నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా నీ మమతా వేషపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా, నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా, నిన్నటిదాకా శిలనైనా. ధన్యవాదాలు. నవ్య, చిన్నపిల్లలాగే మాట్లాడతావు, కానీ పాడినప్పుడు నీ వాయిస్లో ఏదో మెచ్యూరిటీ వచ్చేస్తుంది. నాకే అలా అనిపిస్తుందా? మీకు కూడా అలా అనిపిస్తుందా? మాకు తప్పకుండా అట్లాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే తను పాడుతుంటే నేను నిత్య అనుకుంటున్నాము, ఈ అమ్మాయి వాయిస్ ఎంత పంచ్, మళ్ళీ తర్వాత మెలడీ, తర్వాత ప్రతి ఒక్క అక్షరం బాగా క్లియర్గా వినిపిస్తుంది. అంటే ఒక ప్లేబ్యాక్ సింగర్కి కావాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ ఈ అమ్మాయి వాయిస్లో ఉందని ఇప్పుడే మేము అనుకుంటున్నాము. మీరు అనేసారి. అండ్ నీకు అర్జెంటుగా కావాల్సింది ఏంటి తెలుసా? బ్రీత్ మేనేజ్మెంట్. దాంతోపాటు ఏమైందంటే పదాలు మింగేస్తున్నావు. అర్థమైందా? చరణంలో మొత్తం మొత్తం నాట్యా పోయింది, నా వినిపించింది అంతే. అండ్ ఇంకోసారి సరాగాల సుమరాణిని, తర్వాత సంగీతాల సారంగిణి. నీయా సారంగిణి. సారంగి అంటే వాయిస్తారు కదా సారంగి, ఆ సారంగిని అన్నమాట. సరాగాల సుమరాణిని, స్వరస సంగీతాల సారంగిని. సారంగి వాయిస్తారు కదా, అది సారంగిణి కాదు, అది అక్షర దోషం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మేజర్, నీ వాయిస్ అంతా అన్ని క్వాలిటీస్, అన్ని గుడ్ క్వాలిటీస్. ఒక్కటేంటంటే బ్రీదింగ్. ఒక పాట పాడేటప్పుడు ఏంటంటే దాని కంప్లీట్ నిన్నటిదాకా శిలనైనా అది కంప్లీట్ అవ్వాలి. అది శిలనైనా నీ అని కట్ అవ్వకూడదు. అది
శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా. అక్కడ కంప్లీట్ అవ్వాలి, అప్పుడే ఆ పాటకి అందం ఉంటుంది. ఓకే, అది ఈసారి చాలా కేర్ఫుల్గా నువ్వు ప్రాక్టీస్ చేసి పాడాలి. థ్యాంక్ యూ సార్. నిత్య గారు. నవ్య, చాలా చక్కటి పాట వినిపించావు. నాకు చాలా ఇష్టమైన పాట. నువ్వు కూడా ఇలా స్టార్ట్ చేయగానే ఎంత బాగా అనిపించిందంటే నీ వాయిస్లో ఉన్న బ్యూటీ అది. చాలా బాగా పాడావు. ఇందాక నిహాల్ గారు చెప్పినట్టు అదే అక్కడ నేను ఫీల్ అయ్యాను. కొంచెం ఏదో ఊపిరి సరిపోక, నువ్వు పాడలేవని కాదు, ఊపిరి సరిపోక. ఇంకొకటి పల్లవిలో నీ పాదము, అదొక్కసారి పాడు. నీ పదము సోకినే గౌతమినైనా 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 గోదారి గంగనై గోదారి గంగనై పొంగుత ఉన్నా. ఇందాక అది అది పర్ఫెక్ట్, అన్నది పర్ఫెక్ట్. ఇప్పుడు పర్ఫెక్ట్ గా అన్నావు. ఇందాక పాడేటప్పుడు అది తరరారా, అది అది నోట్ రీచ్ అవ్వలేదు, అందుకోసమే అదే తను అంటుంది. బాగా, చాలా బాగా పాడు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నవ్య, బ్రెత్ మేనేజ్మెంట్ అంటున్నారు. ఇది నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే ఒక పాట కానీ కాదు, ప్రతి పాటలో ఇది నీకు పనికొస్తుంది కదా. కదా, అవును. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.